హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. రీసెంట్గా పాపికొండలు బోటింగ్ వెళ్ళాం కదండి. అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మధ్యలో పరవళ్ళు తొక్కే గోదావరిపై బోటులో షికారు చేయడం జీవితాంతం గుర్తుండిపోయేలా తీపి జ్ఞాపకాలను మిగులుస్తుంది. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో నిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి చాలా పర్యాటకులు ఆకర్షితులవుతూ ఉంటారు. పాపికొండల వద్ద గోదావరిలో పడవ ప్రయాణం జీవితంలో మరపురాని ఒక మధురానుభూతి. తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహించే గోదావరి ఆ సౌందర్యాన్ని చూడడంతో పాటు బోటింగ్లో కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు. నిజానికి మనలో ఉత్సాహం ఆ ప్రాంతం ఏ విధంగా తెప్పిస్తుందో అక్కడున్న బోట్ డ్రైవర్లు కూడా అదే విధంగా బోట్లో డ్యాన్సులు, పాటలు పాడుతూ మనకు ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు కూడా డ్యాన్సులు, పాటలతో చాలా ఎంటర్టైన్ చేయించారు. ప్రతి ఒక్క బోట్లో మనకి బోర్ కొట్టకుండా ఇలా ఎంటర్టైన్ చేసేవారు ఉంటారు. రోజంతా బోటింగ్ ఉంటుంది కదండి. బోట్లో సైలెన్స్గా కూర్చొని ఎంతసేపు అని వెళ్తామండి. అందుకే అక్కడ మనల్ని ఎంతో ఉత్సాహంగా ఉంచడానికి బోట్లో వెళ్తున్న వారితోనే డ్యాన్సులు, పాటలు పాడిస్తారు. వాళ్ళు కూడా చాలా డ్యాన్సులు చేస్తారు. బోట్లో వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత సమయాన్ని ఆ చుట్టూ అందాలను చూడడానికి కేటాయిస్తారు. తర్వాత ఒక్కొక్కరిగా మనతో వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తారు. పిల్లల్ని పిలిచి వాళ్ళతో కూడా డ్యాన్సులు చేపిస్తారు. ఆ రోజు ప్రతి ఒక్క జంటను పిలిచి వాళ్ళతో డ్యాన్సులు చేయించారండి. అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. తర్వాత డ్యాన్స్ చేయాలని మా హస్బెండ్ని పిలిచారండి. మా హస్బెండ్ రాను అన్నా కూడా వినలేదు. లోకల్ పాలిటిక్స్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. డ్యాన్స్ కాదు కదా, కామెడీయే అని మా హస్బెండ్ వెళ్ళాడు. అక్కడ ఎంటర్టైన్ చేయడానికి 3 అబ్బాయిలు ఉన్నారు. ఒక చిన్న అబ్బాయి కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ 3 అబ్బాయిలు మా హస్బెండ్ని కుర్చీలో కూర్చోబెట్టారు. తర్వాత బాహుబలి సాంగ్, ఇరుక్కుపో సాంగ్ ప్లే చేశారు. ప్రభాస్తో ఆ సాంగ్లో హీరోయిన్లు ఎలా చేస్తారో అదేవిధంగా ఈ 3 అబ్బాయిలు మా హస్బెండ్ని ఒక రేంజ్లో డ్యాన్స్ చేశారు. ఈ కామెడీ సాంగ్కి ప్రతి ఒక్కరు చాలా నవ్వుకున్నారండి. అందరూ డ్యాన్స్ చేసేటప్పుడు సైలెన్స్గా చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కామెడీ సాంగ్కు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు, చాలా నవ్వుకున్నారు. ఈ బాహుబలి సాంగ్ పెడితే మాత్రం కాపీరైట్ వస్తుంది కదండి. అందుకే వీడియో మీరే చూడండి డ్యాన్స్ ఎలా చేశారో.
అంట. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ స్టడీ అంటే ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేద్దాం. అని నీ పేరు? అర్జున్. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటికాడ నుంచా? మరి నీకు పెళ్ళయిందా? పెళ్ళి కాలేదా? పెళ్లి కాలేదు. పిల్లలు ఎంతమంది? 1 or 2? ఎక్కడంటండి ప్రతిన? నీ పేరు? నీ పేరు? ధ్రువ. జిప్పుడు పేరు పెట్టుకో. జిప్పు. నీ పేరు? సీత. నీ పేరమ్మా? ఓకే. నీ పేరు నాన్న? ధ్రువన్. నీ పేరు? ఓకే. నీ పేరు? లక్షిత. సారీ. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. వెరీ గుడ్. అలాగే మా పెద్దక్కని అడగలేదు. అక్క విచ్ యువర్ స్టడీ చేయట్లేదండి పాప. నేమ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే. పిల్లగా మాటలు రావనుకుంటా. అలాగే నీ పేరు నాన్న? నీ పేరు? కృతిక. వెరీ గుడ్ నేమ్. సో మీ అందరికి కూడా చిన్న గేమ్ షో పెడుతున్నాను. గేమ్ షో బాగా ఆడిన వారికి ప్రైజ్ ఇస్తాం మేము. ఓకేనా? సో ముందుగా 2 hands పట్టుకోండి. 2 hands ఫ్రంట్ వెళ్తుంది కదా డిజిటల్. సో ఒకసారి పిల్లలందరూ గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేద్దాం. సో పిల్లలు ఎవరు బాగా చేస్తారు ఏంటంటే నేను లాస్ట్ లో అడుగుతానండి. ఎవరో ఒకళ్ళు మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అందరూ కలిసి గట్టిగా చెప్పండి కూడా. Does perfect even mean? Is there even such a thing? Ooh, can we switch up all the rules and imagine a utopia? Darling, I'm just so fed up with these expectations. They keep weighing me down. My heart is begging me to get the hell out. I'm gonna live inside the upside down for a minute and pretend, honey, I'm a perfect 10. Whoa, honey, I'm a perfect 10. Whoa, and if I say it enough, it gets ingrained in my head, and I start to తర్వాత సడన్గా నన్ను పిలిచారు. నాకు డ్యాన్స్ అసలే రాదండి. నేను డ్యాన్స్ చేయను అని చెప్పిన జస్ట్ వంట చేయడం మేడం, జస్ట్ యాక్షన్ మేడం అని చెప్పి పిలిచారు. చాలామంది ఉమెన్స్ని కూడా పిలిచారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఆ స్టేజ్ పైకి వెళ్ళగానే మీకు వంట ఎలా చేస్తారు, మీకు వంట వచ్చా అని చెప్పి అడిగారు. ఒక్కొక్క స్టెప్పు ఆ అబ్బాయి చేసి చూపిస్తుంటే చేశాము. బుల్లెట్ బండి సాంగ్ ఆన్ చేశాడు. ఏదో ఆ అబ్బాయి ఒక్కొక్క స్టెప్ చేయిస్తూ ఉంటే చూసి చేశాం, కానీ చాలా ఎంజాయ్ చేశామండి బోటింగ్లో. మీరు ఈ బోటింగ్ వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత వర్షాలు ఎక్కువగా ఉంటాయి కదండి, బోటింగ్ స్టాప్ అయిపోతుంది. Content, hold your breath and feel the tension. Devils hide behind redemption. Honesty is a one-way gate to hell. I wanna taste consumption. Breathe faster to waste oxygen. Hear the children sing aloud. It's music to the wake bells out. Take the wrong and you make it right. Like a firefly
ఇలా రోజంతా బోటింగ్లోనే చాలాసేపు ఎంటర్టైన్ చేశారు. తర్వాత ఆఫ్టర్నూన్ అక్కడే భోజనం ఉంటుంది, వాళ్ళే వంట చేస్తారు. ఈవినింగ్ 4:30కి మళ్ళీ బోట్ని రిటర్న్లో మేము వెళ్ళే ప్లేస్కి తీసుకొచ్చారు. మనలో ఎలాంటి సమస్యలున్నా, ఉద్యోగంలో లేదా వ్యాపారాల్లో అధిక ఒత్తిడి ఉన్న స్ట్రెస్ అనేది రిలీజ్ చేయాలంటే కొంచెం అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళాలండి. ఇలా విహారయాత్రలకు వెళ్ళడం వలన స్ట్రెస్ అనేది రిలీజ్ అయ్యి మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాము. ఎత్తైన ఈ పచ్చని కొండలు చుట్టూ అడవి ప్రాంతం మధ్యలో బోటుపై విహారయాత్ర, ఈ పాపికొండలు విహారయాత్ర మాత్రం పర్యాటకులను చాలా ఆకర్షితులను చేస్తుంది. ఇలాంటి ఈ విహారయాత్ర మనకు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. తప్పకుండా మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బోటింగ్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.